హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయి. సో నేను ఇవాళ చారు, రసం, టమాటా చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఎలా చూద్దామండి, చేసుకుందాం. సో ముందుగా మనము ఒక 400 ml వాటర్ తీసుకున్నాం ఇందులో. సో ఇందులోకి నేను ఒక 2 టమాటాస్ అండి, చిన్న మీడియం సైజు టమాటాస్, వాటిని కట్ చేసి వేస్తున్నాను. సో ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నానండి, చూస్తున్నారుగా. సో మనం ఇందులోకి ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి, మరి టేస్ట్ చూసి మరి మీరు మార్చుకోవచ్చు, ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, తర్వాత కొంచెం పసుపు. ఇవి అన్నీ వేసేసి నేను కొంచెం ఒక 5 to 10 minutes నేను బాయిల్ అయ్యేలాగా పెడతానండి. సో ఫస్ట్ ఇది బాయిల్ చేద్దాం. సో బాయిల్ చేసి చూద్దాం. సో మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టి 5 to 10 minutes ఇలా బాయిల్ చేయండి. బాయిల్ చేసి మనం కిందకి పక్కకి దించి పెట్టుకున్నామండి, ఎందుకంటే చల్లారనివ్వాలి. మనం అదంతా బాయిల్ అవ్వనిచ్చేస్తాం కదా, మనం టమాటా బాగా బాయిల్ అవ్వాలండి. సో టమాటా బాయిల్ అయిన తర్వాత మనం చల్లగిన తర్వాత వాటిని మొత్తం అందులోంచి రసం తీస్తాం. సో అందువల్ల మనం ఫస్ట్ బాయిల్ చేయించి ఆ తర్వాత మనం పక్కకు దించుకున్నామండి. సో ఇది 5 minutes, అలాగా 5 to 10 minutes బాయిల్ అవ్వనిద్దాం. ఇంకా మనం అది రసం బాయిల్ చేసి అయ్యాక 5 to 10 minutes బాయిల్ చేసి పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి. చల్లారిన తర్వాత ఇలా మొత్తం మీరు స్మాష్ చేయాలండి. సో స్మాష్ చేసి, నేనైతే ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత మొత్తం తీసేస్తానండి. టమాటా చారుకైతే ఇలా మొత్తం ఇలా అనేసి మీరు ఇందులో మొత్తం ఇవి పిప్పి తీసేయండి. బికాజ్ ఎండాకాలము అయినా సరే మీ డైజెషన్ ఇష్యూస్కి ఈ తొడుములు మంచివి కాదండి. కిడ్నీలో స్టోన్స్కి ఎక్కువ ఇలాంటివి డైజెస్ట్ అవ్వక ఫామ్ అవుతాయండి. సో మేక్ ష్యూర్ ఇది మొత్తం ఇలాంటివి తీసేయాలండి. ఈవెన్ టమాటా విత్తనాలు, టమాటా లేయర్ అండి. సో ఇవి చాలా అలాంటి వాటికి చాలా ఎఫెక్ట్ అండి. సో ఇలాంటి విత్తనాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఉంచినకండి. సో మనం పోసేటప్పుడు కూడా లాస్ట్లో ఆ విత్తనాలను అలా వదిలేస్తాను, కానీ నేను అలా వేయనండి టమాటా విత్తనాలు. సో మేక్ ష్యూర్ మీరు చారు కానీ రసం కానీ చేసేటప్పుడు అవి ఉంచుకోనికుండా చూసుకోండి. సో ఈ లేయర్ అసలు డైజెస్ట్ కాదండి సో పొట్టలో. సో అందుకని అలాంటివే మనకు స్టోన్స్ లాగా, కిడ్నీలో స్టోన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు చారుని ఇలా చారులాగే, అంటే అదంతా మొత్తం పేస్ట్ లేకుండా ఇదంతా తీసేసి ఇలా చేసుకోండి. మనం రసంకి ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. సో ఒక రసంకి కావాల్సిన గిన్నె పెట్టేస్తున్నాను. సో మన పోపు కావాల్సినవి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అండ్ దెన్ పోపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర కావాలి. సో ముందుగా కొంచెం ఆయిల్ పోసుకున్నాం. జస్ట్ 2 teaspoons ఆయిల్ చాలండి. సో ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అండి. సో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాము. ఇందులోకి మనము ఈ వెల్లుల్లి కొంచెం దంచి వేయించుకున్నామండి పోపులోకి. సో ఇప్పుడు చిటపటలాడుతున్నాయి కాబట్టి దంచిన వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం
ఈ వెల్లుల్లి కలర్ మారే వరకు కొంచెం వేడిద్దాం. ఈ చారు కూడా టమాటా చారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చారు చేసుకున్నాం కదా, చేతితో మొత్తం అదంతా దాంట్లో తీసేసి చేసుకున్నామండి. నేను చెప్పాను కదండి, అది కాసేపు పక్కన పెడితే మీకు అంతా ఈ విత్తనాలన్నీ కిందికి వచ్చేస్తాయండి. అవి పొయ్యకుండా ఓన్లీ పైన రసం మాత్రం పోయడానికి ట్రై చేయండి. సో చూస్తున్నారుగా, ఇవన్నీ విత్తనాలు. నేను ఇలా పోయట్లేదు విత్తనాలు. సో ఇలా హై ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు దీంట్లోకి ఇంత సాల్ట్ చూసుకోండి. సో కొంచెం కారం, కొంచెం పసుపు, ఇది ఇంట్లో చేసుకున్న రసం పొడేనండి. సో నేను రసం పొడి వేసుకుంటున్నాను. సో రసం పొడి కూడా నేను 2 teaspoons వేస్తున్నాను. చూస్తున్నట్టుగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు తగ్గించి సిమ్లో పెడుతున్నానండి. సో సిమ్లో పెట్టి బాయిల్ అవ్వనిద్దాం ఒక 2 minutes. అయితే మనం చివరిగా కొత్తిమీర వేసుకున్నాం ఇందులోకి. అంతేనండి, ఒక 2 minutes ఇది బాయిల్ అయిపోయిందంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూసుకొని కారం, సాల్ట్ ఇవి చూసి మీరు వేసుకోవచ్చండి. సో నేను మూత పెట్టేసి ఒక 2 minutes బాయిల్ అవ్వనిస్తానండి. అంతేనండి, ఎంతో ఎమ్మి టేస్టీ టమాటా చారు రెడీ. మీరు అన్నంలోకి ఇలా కలిపేసుకొని అలా లాగించేయటమే, అంతే ఇక. సో ఇలా మా విధానంలో ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.